శాతం ఎట్లా వచ్చినాయి, తెలంగాణలో మొన్న 4 ఎంపీ సీట్లు ఎట్లా వచ్చినాయి. కాబట్టి దక్షిణాది కాదు, ఇది విష ప్రచారం. ఇక్కడ ఏంటంటే మనకి దక్షిణాదిలో మీడియా జర్నలిస్ట్ టీమ్స్లో 100కి 90% మంది ఎవరైతే యాజమాన్యాలు కావచ్చు లేకపోతే రిపోర్టింగ్లో కీ పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళు కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు, కమ్యూనిస్ట్ మనస్తత్వాలు ఉంటాయి వాళ్ళకి. కమ్యూనిస్టులకి భారతీయ జనతా పార్టీ అన్న హిందుత్వ అన్న తీవ్రమైనటువంటి క్రోధం. వాళ్ళకి మళ్ళీ పెట్టుబడిదారి బూర్జువా మనస్తత్వం అని విమర్శిస్తారు కదా, కానీ వాళ్ళు పెట్టుబడిదారి బూర్జువా మనస్తత్వం అని తెలుగుదేశాన్ని ఎత్తిన పెట్టుకుంటారు, లేదా బూర్జువా మనస్తత్వం అని చెప్పబడేటువంటి బీఆర్ఎస్ని ఎత్తిన పెట్టుకుంటారు, కాంగ్రెస్ అయినా ఎత్తిన పెట్టుకుంటారు, కానీ బీజేపీ మీద ద్వేషం. వాళ్ళు ఈ విష ప్రచారాన్ని తీసుకెళ్తారు. దాని ఇంపాక్ట్ అందరూ తిట్టిపోస్తుంటే ఎట్లా అది లెగుచుద్ది. బేసిక్గా అయినా కర్ణాటకలో ఇచ్చారు అధికారం, అయినా మొన్న 4.5% ఓట్లు వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా 4.5% అందరూ పోటీ చేసినప్పుడు ఎమ్మెల్సీలో 4.5% ఓట్లు వచ్చినాయి. వితౌట్ జనసేన అంటే ఎడ్యుకేటెడ్ సర్కిలే కదా, గ్రాడ్యుయేట్స్లో దాంట్లోనే కదా 4.5% ఓట్లు వచ్చినాయి కదా. తెలుగుదేశం పోటీ చేయనప్పుడు 15% ఓట్లు వచ్చినట్టే కదా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ఏదో ఉప ఎన్నికల్లో. అంటే అదే పోటీ వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఏముంటుంది, గతి లేక తీసుకున్నట్టు. రెండవది, నియోజకవర్గ స్థాయి లీడర్ ఎప్పుడు ఎదుగుతాడు, ఒక అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి లీడర్కి